I see you give so much importance to communism basically. దానికి ఒక ఫ్రేజ్ ఉంది, ఎవరు నేర్పిస్తారు నీకు అంటే, నువ్వు బ్రైవ్ ఇవ్వనందుకు కొట్టిన ఆఫీసర్ నేర్పిస్తాడు, లేకపోతే నీ దగ్గర చాలా ఎక్కువ పని చేసుకుని తక్కువ జీతం ఇచ్చిన యజమాని నేర్పిస్తాడు. కమ్యూనిస్ట్ నార్మల్ డెఫినేషన్ అనేది మనం ఒక కమ్యూనిటీగా ఉన్నప్పుడు మన కామన్ రిసోర్సెస్ ఉంటాయి, మనం చేసే పనులతో కామన్ ట్యాక్స్లు కలెక్ట్ చేస్తారు, కామన్ నీడ్స్ ఉంటాయి, మన అవసరాలు. ఈ కామన్ ట్యాక్స్ కలెక్ట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని స్పెండ్ ఎలా చేయాలి, ఎక్కువ మంది యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసేటట్టు స్పెండ్ చేయాలా, తక్కువ మంది యొక్క వాంట్స్ అని ఫుల్ఫిల్ చేసేటట్టు స్పెండ్ చేయాలి అన్న దగ్గర వ్యత్యాసం వస్తుంది. సో కమ్యూనిజం అట్లే స్టార్ట్ అవుతుంది. కార్ల్ మార్క్స్ ఒకటి ఉంటుంది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, అసలు పేరు హ్యూమనిస్ట్ మేనిఫెస్టో, మార్చర్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అన్నది అట్లేదు. దాని 50 pages డాక్యుమెంట్ చదివితే అర్థం అవుతుంది. డెమోక్రసీ అంటే పొలిటికల్ పవర్ ఎవరి చేతిలో ఉంటది అన్న ఇది డిసైడ్ చేసే మెకానిజం ప్రజల చేతిలో ఉంటుంది. ఓట్ వేస్తారు, గెలుస్తారు, గెలిచిన తర్వాత డెమోక్రసీ. కమ్యూనిజం అంటే నేను గెలిచేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ లో పొలిటికల్ పవర్ వచ్చేసింది ఎవరికొకరు, వీళ్ళు ఏం డిసైడ్ చేస్తారు, పాలసీస్ డిసైడ్ చేస్తారు, ట్యాక్స్ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎవరిని ఎంత ట్యాక్స్ అందరు డిసైడ్ చేస్తారు. సో ఒక కంట్రీ కమ్యూనిస్ట్ ఉండొచ్చు, డెమోక్రటిక్ కూడా ఉండొచ్చు, రెండు కలిపి ఉండొచ్చు. నేను పైకి ఎవరినైతే తీసుకొస్తానో పొలిటికల్ పవర్ లోకి, అది డెమోక్రటిక్ ప్రాసెస్ లో తీసుకొస్తాను, అండ్ వాళ్ళు ఏ గైడ్ లైన్స్ మీద పాలసీని ఫ్రేమ్ చేస్తారు, అది కమ్యూనిస్ట్ గైడ్ లైన్స్ మీద పాలసీలు ఫ్రేమ్ చేయొచ్చు. సోషలిస్ట్ డెమోక్రసీ అని మధ్యలో ఒక ఇది ఉంది, యూరోప్ లో ఉండే చాలా కంట్రీస్ మేము సోషలిస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటుంటారు. అట్లా సో రెండు కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ లాగా నా దృష్టిలో